హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన ఫోకస్ ఇండియా నుంచి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పేపర్స్లో అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో వాటి గురించి మనం డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ వీడియో ఉంటుందండి. అంటే కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టిన అభ్యర్థులు పేపర్లో వచ్చే అంటే ఏ ఏరియాస్ని కవర్ చేయాలి అనే దాని మీద మన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా బుక్స్కి సంబంధించి బుక్ లిస్టు, బెస్ట్ బుక్ లిస్టు అంటే గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ, అదేవిధంగా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఏ స్టేట్ అయినా సరే దానికి సంబంధించి బెస్ట్ బుక్ లిస్టు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టిన అభ్యర్థులు అంటే బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని తెలియని అభ్యర్థులు మన వీడియోని చూసి కూడా మంచి బుక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా ఎవరైనా అభ్యర్థులు మన విజిట్ చేసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ని, మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. బుక్స్కి సంబంధించిన సమాచారం, అదేవిధంగా క్లాసెస్కి సంబంధించి అది ఎస్ఐ, పీసీ, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన పూర్తి సమాచారం మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు. అదేవిధంగా క్లాసెస్కి సంబంధించి మన యాప్లో క్లాసెస్ గ్రూప్ 2కి సంబంధించిన క్లాసెస్, అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన క్లాసెస్ ఆల్రెడీ పెట్టడం జరిగిందండి. ఏపీపీఎస్సి, అదేవిధంగా టీజీపీఎస్సికి సంబంధించి ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేసి అభ్యర్థులు చూడగలరు. యాప్ వచ్చేసి ఫోకస్ ఇండియా అకాడమీ అని ఉంటుంది. ఫోకస్ ఇండియా అకాడమీ అని చెప్పేసి క్లాసెస్కి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా బుక్స్కి సంబంధించి ఆన్లైన్లో బుక్ చేయాలంటే www.focusindiabooks.com అని చెప్పేసి గూగుల్లో వెతకగలరు అభ్యర్థులు. అదేవిధంగా క్లాసులో భాగంగా అంటే ఈరోజు హైలైట్స్ ఏమున్నాయి పేపర్లో చూద్దాం ఒకసారి. మోగబోయిన గిరిజన గలం, జేఎంఎంఎం అగ్రనేత శిబు సోరెన్ కన్నుమూత. చాలా బాధ కలిగించే విషయం ఉంది ఇది. ఎందుకంటే ఇతను చాలా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి సంబంధించి అగ్రనేత అనమాట. ఇప్పుడు ఎవరైతే జార్ఖండ్ సీఎం ఉన్నారో వాళ్ళ ఫాదర్ అనమాట. ఇతను కన్నుమూయడం జరిగింది. సీనియర్ గిరిజన నాయకుడు శిబు సోరెన్ సోమవారం కన్నుమూశారు. మూత్రపిండ సమస్య వ్యాధితో బాధపడుతూ చనిపోవడం జరిగిందనమాట. ఇక్కడ చికిత్స ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో పొందుతూ మరణించడం జరిగిందనమాట శిబు సోరెన్ గారు. అదేవిధంగా తర్వాత వెళ్తే గిన్నిస్కి ఎక్కిన పరీక్షా పే ఇదేంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు పరీక్షా పే చర్చ అని చెప్పేసి ఒక కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. పరీక్షా పే చర్చ ఇదంటే గిన్నిస్ రికార్డుకి ఎక్కిందంట. ఎందుకు అంటే ఎక్కువ మంది ఈ యాప్ని ఇన్స్టాలేషన్ చేయడం, రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా రావడం జరిగిందనమాట. ఎంతమంది అంటే 3.53 కోట్ల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒక పౌర కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనడం విశేషమని సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ వెల్లడించిందనమాట. పరీక్షల సమయంలో విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో ప్రధాని మోడీ చర్చించడమే ఈ కార్యక్రమానికి ఉద్దేశం. అంటే పరీక్షపై చర్చ అనే కార్యక్రమం ఉంది. దీని ఉద్దేశం ఏంటని చెప్పేసి కూడా కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ అడగొచ్చు అనమాట. దానికి సంబంధించి పేపర్లో వచ్చింది. అదేవిధంగా తర్వాతకి వెళ్తే 5వ అతిపెద్ద విమానయాన విపణి మనదే. 5వ ప్లేస్లో ఉందంట. అంటే భారతదేశానికి సంబంధించి విమానయానానికి సంబంధించి ఫస్ట్ ఏమున్నాయి, సెకండ్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ముంబై, ఢిల్లీ అత్యంత రద్దీగా ఉండే జంట విమానాశ్రయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ముంబై ఒకటి, ఢిల్లీ ఒకటి అంటే అత్యంత రద్దీగా ఉంటాయి. అక్కడి నుంచి ఎక్కువ ఫ్లైట్స్ ఫ్లై అవుతూ ఉంటాయన్నమాట. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద విమానయాన విపణిగా భారత్ అవతరించింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2024లో 24.1 కోట్ల మంది విమానాల్లో గమ్యస్థానాలకు చేరారని అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం IATA ప్రకటన చేసిందన్నమాట. ఇది ఎలా వచ్చిందంటే వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాంకాల ప్రకారం ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో అత్యధిక విమాన ప్రయాణికులతో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అమెరికా. సెకండ్ ప్లేస్ వచ్చేసి చైనా. థర్డ్ ప్లేస్ వచ్చేసి UK. ఫోర్త్ వచ్చేసి స్పెయిన్. ఫిఫ్త్ వచ్చేసి భారత్. ఇది ఇవ్వడం జరిగిందంటే విమానం 5వ అతిపెద్ద విమానయానం విపణి మనదే అంటే 5వ ప్లేస్లో మన ఇండియా ఉందని చెప్పి ఆ విమానాలకు సంబంధించి ఈ వార్త రావడం జరిగింది. అదేవిధంగా ఈవీ పరిశోధన అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్నమాట. ఈవీ అంటే విద్యుత్ వాహనాలకు సంబంధించి
అగ్రగామిగా తెలంగాణ అవతరించిందని చెప్పేసి తెలంగాణకు సంబంధించి న్యూస్ ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో ఏముందంటే వినియోగము ఛార్జింగ్ మౌలిక వసతుల సంసిద్ధత, ఈవీ సాంకేతికత ఆవిష్కరణ విభాగాల్లో పనితీరు మదింపు ఆధారంగా నీతి ఆయోగ్ రూపొందించి ఇండియా ఫస్ట్ మొబిలిటీ నీతి ఆయోగ్ రూపొందించిన ఇండియా ఫస్ట్ మొబిలిటీ సూచీలో ఢిల్లీ, అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ముందు వరుసలో నిలిచాయంట. రవాణాకు ఈవీ వినియోగంలో ఢిల్లీ, మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా ఛార్జింగ్ మౌలిక వసతుల సంసద్దులో హర్యానా, కర్ణాటక, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్ మిగతా వాటి కంటే ముందున్నాయని నీతి ఆయోగ్ తెలిపింది. ఈవీల పరిశోధన ఆవిష్కరణలో తెలంగాణ సహా తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా అగ్రగామిగా ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందన్నమాట. అదేవిధంగా అరణ్య భవన్లో టైగర్ సెల్ ఏర్పాటు, ఈ తెలంగాణకు సంబంధించిన వార్త అండి. రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయం అనమాట. పెద్దగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ మండలి ఆమోదం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ పెద్దగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా అరణ్య భవన్లో టైగర్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన వార్త రావడం జరిగింది. ఇది వచ్చేసి ఏపీ, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త అండి. ఏపీ అధికార భాషా సంఘానికి మండలి పేరు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చరిత్రమరుని మహనీయుడు కృష్ణారావు, ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మండలి వెంకట కృష్ణారావు జయంతి ఉత్సవాల్లో ఏపీ సీఎం చంద్రబాబు అని చెప్పేసి టైటిల్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఏపీ అధికార భాషా సంఘానికి మండలి అధికార భాషా సంఘం అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. ఎందుకు అంటే జయంతి ఉత్సవాల్లో భాగంగా పేరు మార్చడం జరిగిందనమాట. దీనికి సంబంధించి వార్త రావడం జరిగిందండి. అంటే ఏపీ అయినా తెలంగాణ అయినా కరెంట్ అఫైర్స్ సంబంధించి డైలీ న్యూస్ పేపర్లో వచ్చే కట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అంటే పేపర్ చదవాలి, చదివేటప్పుడే మనం ఇది మనకి కరెంట్ అఫైర్స్కి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో ఇది రావచ్చు అని గెస్ట్ చేయగలగాలన్నమాట. అలా గెస్ట్ చేస్తే మన కరెంట్ అఫైర్స్ ఎక్కువ మార్కులు, అంటే కరెంటు ఈవెంట్స్కి సంబంధించి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి అదిగా పేపర్ చదువుతో పాటు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక మ్యాగజైన్ ఉంటుంది. ఆ మ్యాగజైన్ వచ్చేసి యోజన మ్యాగజైన్. యోజనకు సంబంధించి మన దగ్గర అంటే ప్రీవియస్ మ్యాగజైన్స్, ఈ యోజన మ్యాగజైన్ ఏంటంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1కి జనరల్ ఎస్సేకి సంబంధించి ఈ మ్యాగజైన్ బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక్కొక్క మంత్లో ఒక్కొక్కటి ప్రత్యేకత ఉంటుంది అనమాట. మ్యాగజైన్లో ఒక జనరల్ ఎస్సే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ మ్యాగజైన్లో చూడండి, యోజనకు సంబంధించి ఆగస్ట్ మ్యాగజైన్, ఇది ఆగస్ట్ మ్యాగజైన్. దీంట్లో వచ్చేసి స్వతంత్రానికి సరికొత్త అల్లలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆగస్టు అంటే ఇప్పుడు ఆగస్టు 15 ఉంది కదా, దాని మీద ఎస్సే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూలై, ఇది జూలైకి సంబంధించిన మ్యాగజైన్. వికసిత భారత దిశగా అని చెప్పేసి టైటిల్ అనమాట. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఎకానమీకి సంబంధించి జనరల్ ఎస్సేకి సంబంధించిన ఎస్ఐ దీంట్లో ఉంటుంది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్, ఇది ఆపరేషన్ సింధూర్ మొన్న జరిగింది కదా, దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఏ మ్యాగజైన్లో? జూన్ మ్యాగజైన్లో. అదేవిధంగా మేకి సంబంధించిన మ్యాగజైన్లో మీడియా వినోద రంగానికి సంబంధించి జనరల్ ఎస్సే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మ్యాగజైన్ అంటే గ్రూప్ 1కి సంబంధించి జనరల్ ఎస్సేకి, అదేవిధంగా జనరల్ స్టడీస్కి ఈ మ్యాగజైన్స్, ఇలాంటి మ్యాగజైన్స్ ఫాలో అవడం వల్ల ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి ఏప్రిల్ మ్యాగజైన్ అనమాట. ఏప్రిల్ మ్యాగజైన్. నిపుణ భారతం ముందున్న మార్గం, ఎగుమతుల రంగంలో నైపుణ్యాభివృద్ధి, భారతదేశ ఆర్థిక రంగంలో పరివర్తన, జాతీయ తయారీ మిషన్, అంటే ఈ మిషన్కి సంబంధించి భారతదేశం ఆర్థిక రంగం ఎలా ఉంది, వాటి పరివర్తనలో మార్పులు ఏమున్నాయి, భారత పారిశ్రామిక వర్గానికి నైపుణ్యాభివృద్ధి ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి అని చెప్పేసి ఇలా టైటిల్స్తో మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది. ఈ మ్యాగజైన్కి సంబంధించి ప్రీవియస్ మ్యాగజైన్స్ ఎవరైనా యాస్పిరెంట్స్కి కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ 9390826116 అండి. అదేవిధంగా ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించి షైన్ ఇండియా మ్యాగజైన్ కానీ, వివేక్ మ్యాగజైన్ కానీ, అదేవిధంగా ఉద్యోగ సోపానం కానీ, వీటికి సంబంధించి విజేత కాంపిటీషన్ కానీ, ఉద్యోగ సోపానం రావట్లేదు, విజేత కాంపిటీషన్ మ్యాగజైన్ సంబంధించి మీకు ప్రీవియస్ మ్యాగజైన్స్ కావాలన్నా కానీ, అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించి 6 months కానీ 1 yearకి సంబంధించిన మొత్తం ఒకే డేటా ఉండే బుక్ కానీ, ఇలాంటి బుక్స్ ఏదన్నా మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లేదా మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.focusindiabooks.comలోకి వెళ్ళినా మీరు బుకింగ్ ఆర్డర్ చేయొచ్చు. చేస్తే మేము మీ కొరియర్ ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ పంపించడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి.